Good morning, students. Am I audible? Hello. Am I audible? Yes, ma'am. Okay. మా ఒకసారి సిఆర్స్ ఆల్రెడీ పిఎస్ క్లాస్ జరుగుతుందని చెప్పి మీ పర్సనల్ గ్రూప్ లో మెసేజ్ చేయండి అమ్మా. జాయిన్ అవ్వమని 46 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు అవుట్ ఆఫ్ 134 మెంబర్స్. ఒకసారి మెసేజ్ చేయండి గ్రూప్ లో. సో నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీకు నేను 2 పీడిఎఫ్లు పెట్టాను. ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ పెట్టాను. మళ్ళీ గ్రూప్ లో మళ్ళీ పాయిజన్, యూనిఫామ్ రెండు కలిపి ఒక పీడిఎఫ్ పెట్టాను. రెండు ఒకటేనమ్మా. కాకపోతే ఏంటంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లోను, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోను ఒక్కొక్క పేజ్ మిస్ అయింది. సో ఆ పేజ్ ఒక పేజ్ కోసం నేను మళ్ళీ ఇంకో పీడిఎఫ్ పెట్టా. సేమ్ రెండు పీడిఎఫ్లు ఒకటే. మీరు ఏది ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు. ఒక్కొక్క పేజ్ మిస్ అయింది పాయిజన్ లోను, యూనిఫామ్ లోను. Okay, today we discuss about the topic is Poisson distribution. ఆల్రెడీ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఏంటమ్మా, p of x equal to x equal to n cx p power x q power n minus 6 0. ఇలా స్ప్లిట్టింగ్ ఫంక్షన్ తీసుకుంటాం కానీ ఈ జీరోని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఏంటంటే అదర్వైజ్ అంటే గ్రేటర్ దాన్ ఇన్ఫినిటీ వస్తుంది. సో దీన్ని తీసేసి మనం ఓన్లీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ p of x equal to ncx p power x q power n minus x తీసుకుంటాం. ఓన్లీ నాన్ నెగటివ్ టర్మ్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకే, సో ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో discrete random variables అంటే up to n. This is finite. Next, Poisson distribution కూడా అంతే. A random variable x is said to follow a Poisson distribution if it assumes only non-negative values. Assumes non-negative values and its probability mass function is given by, this is the probability mass function. P of x equal to e power minus lambda, lambda power x by x factorial, x equal to 0, 1, 2 and so on, 0 otherwise. అంటే నాకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏంటమ్మా, ఎక్స్పోనెన్షియల్ లో ఉంటుంది. వేర్ లాంబ్డా ఇస్ ఎ పారామీటర్ డిస్ట్రిబ్యూషన్, వేర్ లాంబ్డా ఇస్ ఎ కాన్స్టెంట్ ఆల్సో. ఓకేనా, e power minus lambda x, lambda power x by x factorial. యాజ్ ఇట్ ఈజ్ గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తామో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అలానే చేస్తామమ్మా. బట్ నాకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వేరు ఉంటుంది. ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఫైండ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ వే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా find out చేయాలి. సో ఫస్ట్ we have to consider momentum generating function mx of t equal to expectation of p power xt. This is the moment generating function. Okay, in discrete case, momentum generating function in discrete case, that is summation x e power tx probability of x equal to x. So summation e power tx అనేది కాన్స్టెంట్, అలానే ఉంచుకుంటాము ఫంక్షన్ ని. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏంటమ్మా, నాకు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. దాన్ని నేను ఇక్కడ రాసుకున్నా, నోట్ చేసుకున్నా. సమ్మేషన్ ఈ పవర్ టిఎక్స్ ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. నాకు ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్, ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్. Wait 1 minute. Okay.
e power minus lambda is the constant కాబట్టి రిమైనింగ్ మిగిలింది ఏంటి సమ్మేషన్ e power tx lambda power x by x factor e power minus lambda into summation e power t ఇక్కడ e power t కి పవర్ x ఉంది lambda కి పవర్ x ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే కామన్ గా నోట్ చేసుకుంటా e పవర్ t lambda హోల్ పవర్ x by x ఫ్యాక్టోరియల్ ఇప్పుడు నేను ఈ సమ్మేషన్ e power t lambda power x by x factorial ni up to x equal to 0 to infinity summation x equal to 0 to infinity value ni nenu take x equal to 0 so e power t lambda power 0 by 0 factorial that value is 1 so x equal to 0 substitute చేసుకుంటే 1 వచ్చింది x equal to 1 substitute చేసుకుంటే ఇందులో x equal to 1 substitute చేసుకుంటే e power t lambda by 1 factorial so x equal to 2 substitute చేసుకుంటే e power t lambda whole square by 2 factorial same way x equal to 3 up to and so on infinity తీసుకున్నా అంటే summation x e power t lambda power x by x factorial నేను ఎక్స్పాండ్ చేసుకుంటే ఇలా అవుతుంది సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి 1 plus e power t lambda by 1 factorial plus lambda e power t whole square by 2 factorial plus lambda e power t whole cube by 3 factorial and so on ఏమైందమ్మా e power minus lambda into e power lambda e power t సో దీని ఎక్స్పాన్షన్ ఏమైందంటే e power lambda e power t అయింది సో ఇప్పుడు నేను దీనికి రిమైనింగ్ మిగిలింది ఏంటి mx of t equal to రెండిట్లోనూ e power lambda ఉంది కాబట్టి రెండిట్లోనూ e power lambda కామన్ తీసుకున్నాం సో e power lambda of e power t minus 1 this is momentum generating function for Poisson distribution ఓకేనా నెక్స్ట్ మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేసాం కాబట్టి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇదే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి సో నాకు మీన్ ఫార్ములా ఏంటి మీన్ న్యూ1 డాష్ ఈక్వల్ టు d by dt of mx of t so d by dt of mx of t means e power lambda into e power t minus 1 at t equal to 0 so e power lambda into e power t minus 1 into lambda e power t at t equal to 0 ఓకేనా at t equal to 0 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటమ్మా లాంబ్డా ఓకేనా మీన్ అప్పుడు నాకు మీన్ ఏమైంది లాంబ్డా అయింది మళ్ళీ మీన్ అన్న ఎన్పిఏగా అనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాంబ్డా సారీ మీన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ లాంబ్డా నాట్ ఎన్ ఓకే నెక్స్ట్ వేరియన్స్ ఏంటంటే న్యూ2 స్క్వేర్ మైనస్ న్యూ1 డాష్ స్క్వేర్ న్యూ2 స్క్వేర్ అంటే d స్క్వేర్ బై dt స్క్వేర్ న్యూ mx ఆఫ్ t at t ఈక్వల్ టు 0 న్యూ1 డాష్ అంటే మైనస్ d బై dt ఆఫ్ mx ఆఫ్ t హోల్ స్క్వేర్ నార్మల్ ఈక్వేషనే e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇదే ఫార్ములా e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్ ఫార్ములా ఓకేనా కాబట్టి e ఆఫ్ x స్క్వేర్ అంటే మీన్ కాబట్టి మీన్ అంటే ఇది కాబట్టి ఇలా రాసుకున్నా న్యూల్లో రాసుకున్నా ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నాకున్న ఫస్ట్ డెరివేటివ్ చేస్తా dy by dt ఆఫ్ mx ఆఫ్ t అంటే నాకు మీన్ ఎంత వచ్చింది లాంబ్డా వచ్చింది సో లాంబ్డా స్క్వేర్ ఒకసారి డెరివేటివ్ పక్కన పెట్టండి ఒక వన్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ లాంబ్డా ఇంటూ e పవర్ t మైనస్ 1 దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తా అగైన్ డెరివేటివ్ చేస్తే లాంబ్డా అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేస్తా బయట తీసుకొస్తే e పవర్ t ఇంటూ e పవర్ లాంబ్డా ఆఫ్ e పవర్ t మైనస్ 1 ఫస్ట్ e పవర్ t కాన్స్టెంట్ గా ఉంచుకుని దీన్ని డెరివేటివ్ చేయండి నెక్స్ట్ దీన్ని కాన్స్టెంట్ గా ఉంచుకుని దీన్ని డెరివేటివ్ చేయండి సో సింప్లిఫై చేసి అట్ t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రిమైనింగ్ మిగిలింది వేరియన్స్ ఈక్వల్ టు లాంబ్డా ఓకేనా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈక్వల్ టు లాంబ్డా వేరియన్స్ ఈక్వల్ టు లాంబ్డా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ని ఫాలో చేస్తుంది కానీ కొన్ని కండిషన్స్ దగ్గర దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి సో అదేంటంటే ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ ఇండెఫినెట్లీ లార్జ్
దట్ ఈస్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. అదే మనం ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో ట్రయల్స్ అప్ టు ఇన్ఫినిటీ వరకు చేస్తాం. బట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో అప్ టు n టైమ్స్ అంటే ఫైనైట్ టైమ్స్ చేస్తాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఫర్ ఈచ్ ట్రయల్ ఈజ్ ఇండెఫినెట్లీ స్మాల్, p టెన్స్ టు 0. ఓకేనా? అంటే మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో సక్సెసర్ p ఈజ్ కాన్స్టెంట్, బట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో సక్సెసర్ p ఈక్వల్ టు 0. సో np ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఫైనైట్. np equal to lambda is finite. np means mean equal to lambda is finite. ఓకేనా? సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇవి మీకు ఆబ్జెక్టివ్ లో ఇస్తాడమ్మా, ఆబ్జెక్టివ్ బిట్స్ లో ఇస్తాడు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, కానీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్ టు ఫైనైట్ వరకే చేస్తాము. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లార్జ్ నెంబర్ కి చేస్తాం. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో సక్సెసర్ p ఈక్వల్ టు కాన్స్టెంట్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో సక్సెసర్ p ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈక్వల్ టు np, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈక్వల్ టు లాంబ్డా. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, మనకి కావాల్సి వచ్చినప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాం. దట్ ఈస్ np ఈక్వల్ టు లాంబ్డా. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. Some applications of poison distribution. The number of alpha particles emitted by a radioactive source in a given interval. ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే రేడియో పార్టికల్స్ లో యూస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎమిటెడ్ బై ఏ రేడియో యాక్టివ్ సోర్సెస్ ఇన్ ఏ గివెన్ ది ఇంటర్వెల్. ద నెంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ రిసీవ్డ్ ఎట్ ఏ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్. ఓకేనా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్ యూస్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఆర్టికల్స్ ఇన్ ఏ ప్యాకెట్ ఆఫ్ 100. డిఫెక్టివ్ ఆర్టికల్స్ ఇన్ ఏ ప్యాకెట్ ఆఫ్ 100 అంటే డిఫెక్టివ్ ఆర్టికల్స్ ని ఎన్నున్నాయో మెజర్ చేయడానికి యూస్ చేస్తాము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ మనం చేసాం కదమ్మా, డిఫెక్టివ్ ఆర్టికల్స్ అని ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం బేస్ థియరంలో. ద నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఎట్ ఈచ్ పేజ్ ఆఫ్ ఎ బుక్. అంటే ఈ ప్రింటింగ్ ఎర్రర్స్ అన్న డిఫెక్టివ్ అనే వస్తుంది. ద నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్టెడ్ ఇన్ ఏ సిటీ పర్ డే. ఓకేనా? అంటే ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలి అంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో మీకు ఎవ్రీడే మీకు న్యూస్ లో చూస్తారు కదా, ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎవ్రీడే లాస్ట్ ఇయర్ గ్రాఫ్ ఇలా ఉంది, లాస్ట్ ఇయర్ ఇంక్రీజింగ్ లో ఉంది, లాస్ట్ ఇయర్ లేదా ఈ ఇయర్ ఇంక్రీజింగ్ లో ఉంది, లేదంటే డిక్రీజింగ్ లో ఉందని ఒక గ్రాఫికల్ గా మెన్షన్ చేస్తారు కదమ్మా. ఆ గ్రాఫికల్ గా మెన్షన్ చేసి అదేంటి దాన్నే చేసే దాంట్లో మనకి డిస్ట్రిబ్యూషన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఏ మంత్ లో ఏ ఇయర్ లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే కేసెస్ తక్కువ ఉన్నాయి, లేదంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఏ స్టేట్స్ లో కేసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక గ్రాఫికల్ గా మెన్షన్ చేస్తారు కదా, దాన్ని ఈ డిస్ట్రిబ్యూషన్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, if x is a poison random variable with p of x equal to p of x2, find p of x greater than or equal to 3 అన్నాడు. సో ఎప్పుడైతే నాకు p of x1 ఈక్వల్ p of x2 ఈక్వల్ టు తీసుకోమన్నాడు, అలా తీసుకోవడం వల్ల కన్సిడర్ చేసుకోవడం వల్ల లాంబ్డా వాల్యూ వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే నేను సమ్మేషన్ ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నా, 0 నుంచి తీసుకుంటున్నా అప్ టు ఇన్ఫినిటీ. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు నేను ఏం చేస్తాను, 3 కన్నా బిలో నెంబర్స్ ని డిలీట్ చేసేస్తాను. దేంట్లోంచి 1 లోంచి. సో 1 నుంచి రిమూవ్ చేసేస్తా. సో 1 మైనస్ 0 1 2. ఓకేనా? అదే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అన్నాడు అనుకోండి, ఇంక్లూడింగ్ 3 అంటే 3 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇంక్లూడింగ్ 3 డిలీట్ చేస్తాను అనమాట. సో మీకు ఇక్కడ బాగా తెలియాల్సిందంటే మీకు కన్ఫ్యూజ్ అవుతాడు. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎక్స్ గ్రేటర్ దాన్ 3. నేనేమో సమ్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్న ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ నుంచి కన్సిడర్ చేస్తాను. సో 0 నుంచి కన్సిడర్ చేస్తాను.
సో ఎప్పుడైతే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకో, ఇంక్లూడింగ్ 3 ఉంటుంది. సో 3 కన్నా బిఫోర్ నెంబర్స్ ని డిలీట్ చేసేయాలి. సో ఆ బిఫోర్ నెంబర్స్ ఏంటి? 0, 1, 2. దేంట్లోంచి? 1 లోంచి 1 మైనస్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అన్నాడంటే ఇంక్లూడింగ్ 3 కూడా మనం రిమూవ్ చేయాలి. 3 కూడా రిమూవ్ చేయాలంటే 1 మైనస్ 0, 1, 2, 3. 3 కన్నా ఎక్కువ ఉండాలి, 3 కన్నా తక్కువ ఉండకూడదు నెంబర్స్. సో ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 2. సో నాకు p ఆఫ్ x ఈక్వల్ టు x ఏమవుతుందమ్మా? ఫార్ములా e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్, అంతే కదా? సో e పవర్ మైనస్ లాంబ్డా అంటే e పవర్ మైనస్ 1 లాంబ్డా పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, e పవర్ మైనస్ 1 లాంబ్డా పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 2 లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఈ లాంబ్డాలో 1 టైము. ఈ పవర్ మైనస్ 1 క్యాలిక్యులేటర్ లో చూడండి, ఈ పవర్ మైనస్ 2 క్యాలిక్యులేటర్ లో చూడండి. సో అప్పుడు నాకు లాంబ్డా వాల్యూ ఎంత వస్తుందమ్మా? 2. సో లాంబ్డా వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను? ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3, అంటే 3 కన్నా తక్కువనే చూడాలి. సో అప్పుడు ఇదేమవుతుంది? 1 minus p of x equal to 0 plus p of x equal to 1 plus p of x equal to 2. అంటే ఈ మూడింటిని 0, 1 ని 2 ని యాడ్ చేసి 1 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో p of 1 minus p of x equal to 0 అంటే e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ 0. అంటే నాకు x ప్లేస్ లో కదా 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్, e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. 1 మైనస్ ఇందులోంచి e పవర్ మైనస్ లాంబ్డా కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, అంటే 1 ప్లస్ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది ఏం ఫార్ములా అమ్మా? ఈ పవర్ లాంబ్డా ఫార్ములా. ఓకేనా? బట్ అక్కర్లేదు, ఈ పవర్ లాంబ్డా అక్కర్లేదు. ఈ లాంబ్డా ప్లేస్ లో లాంబ్డా ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2, 1 ప్లస్ లాంబ్డా, లాంబ్డా అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ బై 2. సో వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 మైనస్ 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2. ఈ పవర్ మైనస్ 2 వాల్యూ క్యాలిక్యులేటర్ తీసుకుంటే 0.13533 వచ్చింది. సో వాల్యూ మొత్తం నాకు ఎంత వచ్చిందమ్మా? 0.323. ఈ క్వశ్చన్ మాత్రమే అమ్మా మిస్ అయింది. ఈ క్వశ్చన్ కోసమే నేను తీసుకున్నాను. మళ్ళీ పీడిఎఫ్ సెపరేట్ గా పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. If the probability that a person suffers from disease 0.001, find the probability that out of 3000 persons. So out of 3000 persons లో ఆ డిసీజ్ కి సఫర్ అయిన వాళ్ళు 0.001 అంట. అయితే వాటిని మనల్ని ఏమన్నాడు? ఎగ్జాక్ట్లీ 4 పర్సన్స్ సఫర్ అయితే అవుట్ ఆఫ్ 3000 కి, 3000 పర్సన్స్ లో డిసీజ్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు 0.001 పర్సెంటేజ్ అని నాకు ఇచ్చాడు. క్వశ్చన్ బిట్స్ ఎలా అడిగాడంటే ఎగ్జాక్ట్లీ ఫర్ మోర్ దాన్ 2%, ఎగ్జాక్ట్లీ ఫర్ మోర్ దాన్ 2% విల్ సఫర్ ఫ్రమ్ డిసీజ్. అంటే 3000 పర్సన్స్ లో 0.001% డిసీజ్ కి సఫర్ అయితే 4% సఫర్ అయింది ఎంత అంటే 4% అంటే x ఈక్వల్ టు 4. ఓకేనా? మోర్ దాన్ 2% సఫర్ అయిన వాళ్ళు ఎంత అంటే 2 కాకుండా 2 కన్నా ఎక్కువైన సఫర్ అయిన వాళ్ళు ఎంత అంటే x గ్రేటర్ దాన్ 2. మోర్ దాన్ 2, అట్లీస్ట్ 2 అన్నాడు అనుకోండి, మోర్ దాన్ అనుకోండి, అట్లీస్ట్ అన్నాడు అనుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ అంటే 2 ఆర్ మోర్. మరి నాకు ఇక్కడ మోర్ దాన్ అన్నాడు కాబట్టి జస్ట్ x గ్రేటర్ దాన్ 2 కన్నా ఎక్కువే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, గివెన్ p ఈక్వల్ టు 0.001 వచ్చింది. పిని నేను సఫరింగ్ అయిన డిసీజ్ యొక్క పర్సంటేజ్ తీసుకుంటా. వేరే అన్ని ఎంతమంది? 3000 మెంబర్స్. ఓకేనా? నాకు అప్పుడు ఎన్పి ఈక్వల్ టు లాంబ్డా. నాకు ఈ లాంబ్డా వాల్యూ కోసం ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్, పి అనేది పర్సంటేజ్ తీసుకున్నా. సో నాకు లాంబ్డా ఈక్వల్ 0.001 ఇంటూ 3000. లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ 4% అన్నాడు.
So probability of x equal to 4. So e power minus lambda, lambda power 4 by 4 factor. So where lambda equal to 3 substitute చేసుకుంటా ఎగ్జాక్ట్లీ 4% ఎంత వచ్చిందమ్మా 0.168. ఓకే, మోర్ దాన్ 2% అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2. ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఇంక్లూడింగ్ 2 కాబట్టి 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. వేర్ ఎక్స్ ప్లేస్ లో 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తాము. లాండా ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 మైనస్ ఈ పవర్ మైనస్ లాండా, లాండా పవర్ 0 by 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ మైనస్ లాండా, లాండా by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ మైనస్ లాండా, లాండా స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్. సో లాండా ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫైనల్ గా వాల్యూ ఇస్ 0.5769. ఎగ్జాక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మీకు నేను పీడిఎఫ్ లో రాశాను కాబట్టి ప్రతిదీ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఫార్ములా ఉంది చిన్నది, ఇది 2 మార్క్స్ ప్రాబ్లమ్, ఇంపార్టెంట్ 2 మార్క్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ వై. ఇది నోట్ ఫార్ములా. ఇదే ఫార్ములాని ఆబ్జెక్టివ్ కూడా అడగచ్చమ్మా. వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు ఏ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వై. ఓకేనా, చూడండి క్వశ్చన్ ఏమడగచ్చు చూడండి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ such that p of x equal to p of x2, p of x equal to 1 equal to p of x equal to 2. ఇది మనకు తెలుసు, ఎలా చేసుకోవాలో తెలుసు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా తీసుకుని ఎక్స్ ప్లేస్ లో 1, 2ని తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 2 టు ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 3. ఓకే, అప్పుడు y ప్లేస్ లో కూడా అంటే ఇక్కడ x తీసుకుంటే అక్కడ y తీసుకుంటా. Probability of x equal to 1 equal to probability of x equal to 2. E power minus lambda, lambda power 1 by 1 factorial equal to e power minus lambda, lambda square by 2 factorial. E power minus lambda cancel. ఈ lambda square 1 time cancel. So finally నాకు lambda value ఎంత వచ్చిందమ్మా 2. ఓకేనా, అంటే వేరియన్స్ ఆఫ్ x ఈక్వల్ టు 2. ఇది x లో తీసుకున్నాం కాబట్టి అగైన్ probability of y equal to 2 equal to probability of y equal to 3. సో y ప్లేస్ లో 2 తీసుకుంటున్నాను, ఇక్కడ 3 తీసుకుంటున్నాను. సో లాంబ్డా వాల్యూ 3 వచ్చింది. సో వేరియన్స్ ఆఫ్ y ఈక్వల్ టు 3 వచ్చింది. అయితే నాకు ఫార్ములా ఏమి ఇచ్చాడు, ఫైండ్ వేరియన్స్ ఆఫ్ x మైనస్ 2y. వేరియన్స్ ఆఫ్ x మైనస్ 2y, ఈ వేరియన్స్ ఆఫ్ x మైనస్ 2yని ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. వేరియన్స్ ఆఫ్ x మైనస్ 2yని వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ బి తో కంపేర్ చేయండి. వేర్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -2. ఓకేనా, అయ్యే వాల్యూస్ ని స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ -2 స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ వై. మరి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై ఏంటి, 3, 2 కదా. సో 1 into 2 2 ప్లస్ 3 into 4 12. వాల్యూ ఇస్ 14. 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా, ఆబ్జెక్టివ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ a book of 520 pages, 390 printing errors occur. 520 pages ఉన్న బుక్ లో 390 printing errors ఉన్నాయి. Assuming Poisson law for the number of errors per page, find the probability that a random sample 5 pages will contain no error. ఓకేనా, అంటే 500 pages ఉన్న బుక్ లో 320 errors ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అయితే అందులో అసలు ఒక్క ఎర్రర్ కూడా లేని 5 pages ఉన్నాయంటే దాని ప్రాబిలిటీ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ఎర్రర్స్ లేని 5 pages యొక్క ప్రాబిలిటీ ఎంత. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ పేజ్ ద బుక్ గివెన్ బై లాంబ్డా ఈక్వల్ టు, నేను లాంబ్డానే తీసుకుంటా, ఎందుకని ఈ పవర్ మైనస్ లాంబ్డా లాంబ్డాలోనే ఉంది కాబట్టి లాంబ్డానే కావాలి నాకు. సో లాంబ్డా ఈక్వల్ టు 390 by 520, 0.75. అంటే నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ఎర్రర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 390 by 520. సో 0.75.
0.75 is the percentage of error. ఓకేనా? సో లాంబ్డా ఇస్ ద ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ఎర్రర్ లేని 5 పేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎర్రర్ లేని 5 పేజెస్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఎర్రర్ లేని ఫస్ట్ 1 పేజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో బై పాయిజన్ లా ద ప్రాబిలిటీ దట్ ద పేజ్ విల్ కంటైన్ నో ఎర్రర్. నో ఎర్రర్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఏగా. 1 ఎర్రర్ అంటే x ఈక్వల్ టు 1, 2 ఎర్రర్స్ అంటే x ఈక్వల్ టు 2. సో నేను ఏం చేస్తున్నాను? నో ఎర్రర్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 అంటే e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ 0 బై 0 ఫ్యాక్టర్. దాని వాల్యూ ఎంత వచ్చింది? 0.4725. 4725. ఇప్పుడు నేను దిస్ ఈస్ నో ఎర్రర్ ఇన్ 1 పేజ్. నో ఎర్రర్ ఇన్ 1 పేజ్. మరి 5 పేజెస్ కావాలంటే ఇంటూ 5 చేస్తాను. 2.3615 వచ్చేస్తుంది. అంతే, సింపుల్. అంటే ఫస్ట్ 5 పేజెస్ బదులు నేను 1 నో ఎర్రర్ ఉన్న 1 పేజ్ కౌంట్ చేసుకుంటాను. 1 పేజ్ ఫైండ్ అవుట్ చేస్తా, 5 తో మల్టిప్లై చేస్తా. నెక్స్ట్, ఏ మ్యానుఫ్యాక్చరర్ హూ ప్రొడ్యూస్ మెడిసిన్ బాటిల్స్ ఫైండ్ ద 0.1% of the bottle are defective. The bottles are packed in boxes containing 500 bottles. A drug manufacturer buys boxes from the produce bottles using poison distribution. Find how many boxes will taken. No defective, at least 2 defective. అంటే ఇక్కడ ఏమన్నారంటే 500 బాటిల్స్ ఉన్నాయి, అందులో 0.1% బాటిల్స్ డిఫెక్టివ్ అన్నారు. అవునా? అయితే ఎన్ని బాటిల్స్ డిఫెక్టివ్ అని అడగల, పర్సంటేజ్ మాత్రమే ఇచ్చాడు. 500 బాటిల్స్ ప్రొడ్యూస్ అయితే ప్రొడక్ట్ వస్తే 0.1%. మేడం ఏంటి ఏం పెట్టమన్నారు? ఫస్ట్ ఇయర్స్ సబ్జెక్ట్ కంప్లీషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేయాలని చెప్తున్నారా? సో 500 బాటిల్స్ లో మనకి డిఫెక్టివ్ 0.1% అని ఇచ్చారు, కానీ ఎన్ని బాటిల్స్ డిఫెక్టివ్ అని అడగల. అయితే ఇక్కడ మనల్ని ఏమన్నంటే నో డిఫెక్టివ్, అట్లీస్ట్ 2 బాటిల్స్ డిఫెక్టివ్ అని వచ్చే విధంగా పర్సంటేజ్ వచ్చే విధంగా చెప్పమన్నాడు. సో గివెన్ n ఈక్వల్ టు 500, ప్రాబిలిటీ ఆఫ్ మెడిసిన్ బాటిల్స్ p ఈక్వల్ 0.1%. సో దీన్ని పర్సంటేజ్ మెన్షన్ చేశాడు కాబట్టి 0.1/100 0.001. ఓకేనా? నాకు ఇక్కడ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కావాలి కాబట్టి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కావాలి కాబట్టి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా కోసం నేను ఎన్పి ఈక్వల్ టు లాంబ్డా అని తీసుకుంటా. ఎన్పి ఈక్వల్ టు లాంబ్డా, వేరే n ఈక్వల్ టు 500, p ఈక్వల్ 0.01, లాంబ్డా ఈక్వల్ టు 0.5. ఓకేనా? ఫస్ట్ బిట్ ఏమడిగాడమ్మా? నో డిఫెక్టివ్. నో డిఫెక్టివ్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0. సో డిఫెక్టివ్ లేదు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0. సో నేను ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. నేను ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 కాబట్టి e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ 0 బై 0 ఫ్యాక్టర్. దాని వాల్యూ ఎంత వచ్చింది? 0.6065. ఓకేనా? ఓకేనా? దీని ఇప్పుడు నేను ఇంకేమన్నాడు ఇక్కడ? 100 బాటిల్స్ కడిగాడు కదా, ఇక్కడ ఎక్కడ 100 బాటిల్స్ కడిగాడు. అయితే ఈ ప్రాబబిలిటీని నేను ఇక్కడ పర్సంటేజ్ లో తీసుకున్నాను కాబట్టి, అంటే పర్సంటేజ్ నుంచి బై 100 చేస్తాను కాబట్టి ఈ వచ్చిన దానికి ఇంటూ 100 చేస్తా. ఓకేనా? పర్సంటేజ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి పర్సంటేజ్ నేను బై 100 తీసుకుని నేను నెంబర్ చేసుకున్నా. దాన్ని మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాను? నేను ఇంటూ 100 చేస్తా. అలాగే అట్లీస్ట్ 2 డిఫెక్టివ్ అన్నాడు, అంటే అట్లీస్ట్ 2 అంటే 2 ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఏమేమి తీసేయాలి? 0, 1 తీసేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దాన్, అంటే ప్రాబిలిటీ ఆఫ్
1 minus probability of x equal to 0 plus probability of x equal to 1. ఇది ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. ఓకేనా? సో ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. వాల్యూ ఎంత వచ్చింది? 0.090 వచ్చింది. కానీ అసలు p వాల్యూ నేను పర్సంటేజ్ లో ఉంది కాబట్టి బై 100 చేశాను కాబట్టి ఇక్కడ ఇంటూ 100 చేస్తాను. 9.03. ఓకేనా? అట్లీస్ట్ 2 డిఫెక్టివ్ బాటిల్స్ ఎంతమ్మా? 9.03. అసలు డిఫెక్ట్ లేనిదేంటమ్మా? 60.65. ఓకేనా? The monthly breakdowns of a computer is a random variable having Poisson distribution with a mean 1.8 ఇచ్చాడు. సో డైరెక్ట్ గా మీన్ 1.8 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను మీన్ నే లాంబ్డా అనుకుంటున్నాను కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు 1.8. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ దిస్ కంప్యూటర్ విల్ function for a month without a breakdown, with only one breakdown, with at least one breakdown. అంటే ఇక్కడ ఏమడిగాడంటే లాంబ్డా 1.8 ఇచ్చాడు, అసలు బ్రేక్ డౌన్ లేకోకుండా కంప్యూటర్స్, ఓన్లీ వన్ బ్రేక్ డౌన్ తో కంప్యూటర్స్, విత్ అట్లీస్ట్ విత్ ఓన్లీ వన్ బ్రేక్ డౌన్, ఓన్లీ వన్ అంటే x ఈక్వల్ టు 1, వితౌట్ బ్రేక్ డౌన్. వితౌట్ బ్రేక్ డౌన్ మీన్స్ అసలు బ్రేక్ డౌన్స్ లేవు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0. విత్ ఓన్లీ వన్ బ్రేక్ డౌన్, ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1. విత్ అట్లీస్ట్ వన్ బ్రేక్ డౌన్, అట్లీస్ట్ 1 అన్నాడు కదా, 1 అంతకన్నా మించి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 1 ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? సో given lambda equal to 1.8 by Poisson law, probability that they will x breakdowns per month, Poisson distribution formula use చేసుకుందాం. probability of x equal to e power minus lambda power x by x factorial, where lambda equal to 1.8 నేను సబ్స్టిట్యూట్ చేశా. నెక్స్ట్ ప్రాబిలిటీ 0 breakdown, probability of x equal to 0. సో x equal to 0 అంటే నేను e power 1.8 హోల్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే ఇది 1 అయిపోతుంది. ఈ పవర్ 1.8 అంటే 0.1652. సో క్యాలిక్యులేటర్ లో చూడండి అమ్మా, ఈ పవర్ 1.8 0.1652. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1, ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు అంటే ఈ పవర్ మైనస్ 1.8 హోల్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. సో ఈ పవర్ మైనస్ 1.8 వాల్యూ 0.1652 ఇంటూ 1.8 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 0.297. ఓకే. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ బ్రేక్ డౌన్. అట్లీస్ట్ వన్ బ్రేక్ డౌన్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. 1 ఉండదు, 0 తీసుకోవాలి. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. టేక్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 1 మైనస్ 0.1652 సబ్ట్రాక్ట్ చేస్తే 0.8348 వస్తుంది. ఓకేనా? ఈజీ. నెక్స్ట్ a manufacturer of cotton pins knows that 5% of the product is defective if he sells cotton pins in boxes of 100 and guarantee that not more than 10 pins will be defective. More than 10 pins will be defective అంటే x నుంచి 0 నుంచి 10 వరకు కౌంట్ చేయాలి. is the approximate probability that a box will fail to meet the guarantee quality. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా, మీరు చెయ్యండి. ఇది ప్రూఫ్ మొత్తం ఇక్కడే ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ అలానే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లాగానే థియరిటికల్ ఫ్రీక్వెన్సీ 7th క్వశ్చన్ 5th క్వశ్చన్ సేమ్ ఒక్కటే లానే ఉంటుంది, మీరు చెయ్యండి. నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లాగానే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాగా థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. సో థియరిటికల్ ఫ్రీక్వెన్సీలో కూడా అక్కడ మీన్ ఈక్వల్ సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్, వేరే అన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్. ఇక్కడ కూడా నాకు
ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, మనల్ని అడిగేది పాయిజన్ బైనామియల్ అనేది క్లియర్ గా అడుగుతాడు. ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అండ్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ x equal to 0, 1, 2, 3, 4, f equal to 109, 65, 22, 31 ఇచ్చాడు. ఓకేనా, వేర్ n ఈక్వల్ టు కౌంట్ చేయొద్దు, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే n అవుతుంది. ఓకే మేడం 0 నుంచి 4 వరకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ 0 to 6 ఇచ్చాడు, మనం వేరే n ఈక్వల్ టు 6 తీసుకుందాం. 0 నుంచి కౌంట్ చేయం, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్ లో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే n కింద కౌంట్ చేస్తాం. గివెన్ n ఈక్వల్ టు 4, క్యాపిటల్ n ఈక్వల్ టు సమ్మేషన్ f అంటే 109 plus 65 plus 22 plus 3 plus 1, capital N equal to 200. Mean summation xf by summation f అంటే capital N. ఇప్పుడు నాకు 0 into 109 plus 1 into 65 plus 2 into 22 plus 3 into 3 plus 4 into 1 by 200. సో దాని వాల్యూ నాకు 0.61 వచ్చింది. దట్ వాల్యూ ఈజ్ లాంబ్డా. ఓకేనా, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఏ థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ ద గివెన్ డేటా ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0, 1, 2, 3, 4 బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసామో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలానే చేస్తాం, కాకపోతే ఫార్ములా మాత్రం చేంజ్ అవుతుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములానే చేంజ్ అవుతుంది, ప్రొసీజర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా అంతే. n తీసుకుంటాను, వేరే అన్ని ఎక్స్ లో లాస్ట్ నెంబరు, క్యాపిటల్ N తీసుకుంటాను, క్యాపిటల్ N సమ్మేషన్ ఎఫ్, మీన్ తీసుకుంటాను లాంబ్డా సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై క్యాపిటల్ N, దట్ ఈస్ లాంబ్డా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు క్యాపిటల్ N ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా పవర్ s బై x ఫ్యాక్టోరియల్, వేరే n ఈక్వల్ టు 200, టేక్ x ఈక్వల్ టు 0, 200 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా ఎంతమ్మా, లాంబ్డా ఎంత, వేర్ లాంబ్డా ఈక్వల్ టు 0.61 ఇంటూ 0.61 హోల్ పవర్ x కాబట్టి 0/0 ఫ్యాక్టోరియల్, దట్ వాల్యూ ఇస్ 109. అంటే 108.67 అని వచ్చింది. నీరర్ గా 109 తీసుకుంటా, నీరర్ వాల్యూ తీసుకుంటా. ఓకేనా, టేక్ x ఈక్వల్ టు 1, 200 ఇంటూ e పవర్ మైనస్ 0.61 ఇంటూ 0.61 హోల్ పవర్ 1/1, 66.28. ఇలా 109 తీసుకున్నాం. లేదు అని అంటే మీరు పాయింట్స్ తీసుకున్న సేమ్ ఏమీ ఉండదు, జస్ట్ టేబులర్ ఫామ్ లో చూపిస్తాం అంతే, టేబులర్ ఫామ్ లో. కానీ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనే chi-square టెస్ట్ లో యూస్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ నుంచి టేబులర్ ఫామ్ ని మారుస్తాం కాబట్టి అప్పుడు నీరర్ గా అప్రాక్సిమేట్ వాల్యూస్ రాసుకుంటాయి. 108 పాయింట్ అంటే 109 అని, 66.28 అంటే 66.28 అనేది దేనికి నీరర్ గా ఉంది, 66 కి నీరర్ గా ఉంది 66 అని, 20.21 అనేది 20 కి నీరర్ గా ఉందని, 4.11 అంటే 4 కి నీరర్ గా ఉంది, 0.6269 అంటే 1 కి నీరర్ గా ఉంది, అలా రాసుకుంటాం. ఇందులో మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలానే నోట్ చేస్తాం. ఇదిగోండి టేబులర్ ఫామ్ లో నోట్ చేసా వాల్యూస్. యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములా తీసుకుంటాను, నాకు క్యాపిటల్ N తెలుసు, లాంబ్డా తెలుసు, ఎక్స్ వాల్యూస్ తెలుసు, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 వాల్యూస్ చేంజ్ చేసుకుంటా వస్తా. దిస్ ఈస్ ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈస్ గా అంతే. సమ్మేషన్ వేర్ n ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ తీసుకుంటాను, వేర్ n ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ 6 తీసుకుంటాను, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తాను, 980 వచ్చింది. సమ్మేషన్ ఎక్స్ బై n తీసుకుంటాను, లాంబ్డా వాల్యూ వస్తుంది. నాకు లాంబ్డా వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4, 5, 6 చేసుకుంటాను. ఒక్కొక్కటి ఫార్ములా అప్లై చేసుకుంటూ వచ్చి టేబులర్ ఫామ్ లో తీసుకుంటాను. దిస్ ఈస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్.